హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో కప్పు గోధుమ పిండి పచ్చి కొబ్బరితో అప్పటికప్పుడు నిమిషాల్లో నోట్లో వెన్నలా కరిగిపోయే ఈ స్వీట్ని ప్రిపేర్ చేయండి. ఇంట్లో వాళ్ళు, పిల్లలు మొత్తం అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారండి. అంతేకాకుండా ఈ రాఖీ పౌర్ణమికి చాలా సింపుల్గా అలానే హెల్తీగా ఈ స్వీట్ని అయితే ప్రిపేర్ చేసుకోండి. చాలా బాగుంటుంది. బయట నుంచి ఎక్కువ డబ్బులు పెట్టి కొని తెచ్చే పని లేకుండా ఇంటి దగ్గరే హెల్తీగా చాలా హైజీనిక్గా ఇలా స్వీట్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇక స్వీట్ ప్రిపరేషన్లోకి అయితే వెళ్ళిపోదాము. దానికోసం నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకుంటున్నాను. దాంట్లోకి 2 కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను మల్టీగ్రెయిన్ గోధుమ పిండిని అయితే వాడుతున్నాను. దీంట్లోకి కొంచెం అయితే సాల్ట్ వేసుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ నెయ్యి పిండి మొత్తానికి పట్టించుకోవాలండి. చూడండి, పిండిని ఇలా గట్టిగా నొక్కితే మనకి ఉండలా అవ్వాలి. పొడి చేస్తే పొడి అవ్వాలండి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని కొంచెం సాఫ్ట్గా చపాతీ పిండిలా అయితే కలుపుకోవాలి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు నేను తీసుకున్న ఈ క్వాంటిటీకి నాకు 1/2 గ్లాస్ వరకు వాటర్ పట్టాయండి. మూత పెట్టి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుంటున్నాను. ఈ ప్యాన్లోకి మనం ఒక 1/4 కప్పు వరకు బెల్లం తురుముని అయితే వేసుకోవాలండి. వేసుకొని కొంచెం అయితే వాటర్ వేసుకున్నాను. వేసుకొని ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. చూడండి, ఎక్కడా కూడా ఉండలు చిన్న చిన్న అవి లేకుండా ఈ బెల్లాన్ని అయితే కరిగించుకోవాలి. చూడండి, ఇక్కడ బెల్లం అంతా కరిగింది కానీ చిన్న చిన్న ఉండలు అయితే ఉన్నాయి. అలా ఉన్నా పర్వాలేదండి, అవి ఎప్పటికో కరుగుతాయి అన్నమాట. ఇక్కడ నేను ఒక 1/2 చిప్ప పచ్చి కొబ్బరి ఉంటుంది కదండి, దాన్ని అయితే మిక్సీ పట్టుకున్నాను. మీకు వీలుంటే కోరుకునే దాంట్లో కోరుకోవచ్చండి. నేనైతే మిక్సీలో ఈ విధంగా వేసుకున్నాను. ఇప్పుడు ఆ పచ్చి కొబ్బరి వేసిన తర్వాత ఈ కొబ్బరి బెల్లాన్ని బాగా ఉడికించుకోవాలండి. మనకి ఉండ కన్సిస్టెన్సీలో వచ్చేలా దగ్గరకు అయ్యే వరకు కాకుండా కొంచెం వాటరీగా ఉండే వరకు మాత్రమే ఉడికించుకుంటే సరిపోతుంది. మంచి ఫ్లేవర్ కోసం ఒక 2 యాలకులను కూడా ఇలా దంచుకొని వేసుకున్నానండి. చూడండి, ఒక 2-3 నిమిషాలు ఉడికించిన తర్వాత దీని కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉన్నప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు వేరొక పాన్ పెట్టుకొని 1/2 కప్పు వరకు బెల్లాన్ని అయితే వేసుకున్నానండి. నేను ఈ స్వీట్ని పూర్తిగా హెల్తీగా చేస్తున్నాను. అందుకోసం నేను ఇక్కడ బెల్లాన్ని అయితే యూస్ చేస్తున్నానండి. మనం ఎంత క్వాంటిటీలో బెల్లం తీసుకున్నామో అంతే క్వాంటిటీలో వాటర్ కూడా వేసుకొని చూడండి, బెల్లం మొత్తాన్ని కరిగించుకొని ఒక 2 నిమిషాలు మరిగించుకోవాలి. ఒక 2-3 నిమిషాలు మరిగిన తర్వాత ఇక్కడ పాకం చూస్తే మనకి జిగురుగా తగులుతూ లైట్గా తీగ ఫామ్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి బెల్లం పాకాన్ని పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ముందుగా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న గోధుమ పిండి ఉంది కదా, దాన్ని ఒకసారి ఈ విధంగా కలుపుకొని చిన్న చిన్న పిండి ముద్దను అయితే తీసుకొని ఉండలు చేసుకోవాలండి. ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు ఒక 5 వరకు అయ్యాయి. నేనైతే కొంచెం పెద్ద సైజులోనే బాల్స్ని అయితే చేసుకున్నాను. ఇప్పుడు ఒక్కొక్క బాల్ని తీసుకొని మనం చపాతీని ఎలా అయితే ఒత్తుకుంటామో అలానే ఒత్తుకోవాలండి. మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా కొంచెం మీడియంగా దలసరిగా అయితే చేసుకోవాలి. మంచిగా రౌండ్ షేప్ వచ్చేలా అయితే చేసుకోండి, బాగుంటుంది. ఒకవేళ మీకు రౌండ్ షేప్ రాలేదు అనుకుంటే ఏదైనా రౌండ్గా ఉన్న మూతను పెట్టి కట్ చేసుకున్నా కూడా రౌండ్ షేప్ అయితే వస్తుందండి. ఇక్కడ ఈ విధంగా నేను చూడండి కొంచెం మందంగా అయితే వీటిని ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుంటున్నాను. ఆయిల్ అనేది మరీ ఎక్కువ హీట్లో ఉండకుండా కొంచెం మీడియం హీట్లో ఉన్నప్పుడు మనం పూరీని అయితే వేసుకోవాలండి. రెగ్యులర్గా చేసుకునే పూరీకి మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని పూరీని అయితే ఫ్రై చేసుకుంటాం కదండి. ఈ పూరీ అయితే మరీ ఓవర్ హీట్లో ఉన్నప్పుడు ఫ్రై చేసుకోకుండా లో హీట్లో ఉన్నప్పుడు మనం కాలంగా ఉన్నప్పుడే మనం ఈ పూరీని అయితే తీసుకోవాలండి. అంటే చాలా మెత్తగా ఉన్నప్పుడు తీసేసుకోవాలి, బాగా ఫ్రై అవనివ్వకూడదు. ఇప్పుడు ఆయిల్లో నుంచి పూరీని అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ ఇదే ప్రాసెస్లో మిగతా వాటిని కూడా పూరీలను అయితే ఫ్రై చేసేసుకున్నానండి. చాలా ఈజీగా పొంగకుండా మనం ఈ విధంగా కొంచెం లైట్గా కాల్చుకుంటే సరిపోతుంది. ఈ స్వీట్కి ఇలానే ఉండాలండి. ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను మొత్తం పూరీలన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను కదా. ఇప్పుడు ముందుగా బెల్లం పాకాన్ని అయితే మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండి. ఈ బెల్లం పాకంలోకి ఈ పూరీలను అయితే వేసుకోవాలండి.
ఒక్కొక్కటిగా పూరీని ఈ బెల్లం పాకంలో డిప్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఒక్కొక్కటిగా డిప్ చేసుకొని పాకం మొత్తం పూరీ మీదకి పట్టేలాగా పట్టించుకోవాలి. పట్టించుకున్న తరువాత ఇప్పుడు ఈ పూరీని అయితే ఇలాగా బయటకైతే తీసేసుకొని వేరొక ప్లేట్లోకి అయితే పెట్టుకోవాలండి. చూడండి, ఇక్కడ ఇదే ప్రాసెస్లో మొత్తం పూరీలన్నిటికీ కూడా ఇదే స్టెప్ని అయితే ఫాలో అయ్యాను. చూడండి, ఇప్పుడు ముందుగా మనం స్టఫింగ్ కోసం కొబ్బరిని అయితే బెల్లంలో ఉడికించుకున్నాం కదండి. ఇది మనకి చల్లారిన తర్వాత ఎంత దగ్గరికి అయిందో చూసారు కదా. నేను లూజ్ కన్సిస్టెన్సీలో ఉండాలని ఎందుకు చెప్పానంటే, ఇలాగా పూరీకి మనం ఈ కొబ్బరి హల్వాని అప్లై చేసుకోవాలండి. చూడండి, మీరు ఎక్కువ క్వాంటిటీలో హల్వాని ప్రిపేర్ చేసుకుంటే పూరీ మొత్తానికి స్ప్రెడ్ చేసుకోవచ్చు. నేనైతే తక్కువ క్వాంటిటీలో హల్వాని ప్రిపేర్ చేశాను కాబట్టి కొబ్బరి హల్వాని హాఫ్ వరకు మాత్రమే అప్లై చేసుకున్నానండి. చాలా బాగుంటుంది, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అప్పటికప్పుడు కేవలం 10 నిమిషాల్లో ఈ స్వీట్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ స్వీట్ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్